పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు బాగానే ఉన్నాడు. 1 సంవత్సరం నుంచి నన్ను ముట్టుకోవట్లేదు. మా ఆయన 6 నెలల నుంచి నన్ను ముట్టుకోవట్లేదు. మా ఆయన 3 నెలల నుంచి నన్ను ముట్టుకోవట్లేదు. కాదయ్యా, అసలు ఒక రోజు ఓకే, ఒక వారం, ఒక నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు ముట్టుకోకుండా ఎట్టా ఉంటారయ్యా నాయన? అసలు ఒకే మంచం మీద పడుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టా ఉంటారా అయ్యా సామి? మా ఆయన అలిగి అటు తిరిగితే ఇటు తిరిగేదాకా దగ్గులు వస్తూనే ఉంటాయి, మంచం కదులుతూనే ఉంటాయి. ఆయనకి ఇసుగు పుట్టి ఇంక ఇటు తిరిగి చెయ్యేస్తే అప్పుడు అవన్నీ ఆగుతాయి. అయ్యయ్యో, దేవుడు అనేవాడు కూడా నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పక్షపాతం కాదు. ముట్టుకునే మొగుళ్ళు ఉన్న వాళ్ళకేమో ముడుచుకుపోయే పెళ్ళాలు దొరుకుతారు. ముట్టుకోలేని మొగుళ్ళకేమో ఆకలి అయ్యే పెళ్ళాలు, మంచి కసి మీద ఉన్న పెళ్ళాలు దొరుకుతారు. అమ్మాకారం అయ్యా, ఎట్టగొట్ట ముట్టుకోండి అయ్యా. బయట ఏ పని చేసి వస్తున్నారు, ఇంట్లో కూడా అది కూడా ఓ పనిగా పెట్టుకోండి. లేకపోతే పక్కన వాళ్ళని ముట్టుకోవాల్సి వస్తుంది. ఇక మీరేమో మా పెళ్ళాం ఇట్టాంటిదని చెప్పేసి బజార్కి ఎక్కిచ్చి వాళ్ళ పరువు తీసి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. కొంచెం ఆ పనితో పాటు ఈ పని కూడా మొదలు పెట్టండి. మీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి ఇడిపోండి. ఇట్ట ఎండగడతాం, ఎన్నాళ్ళు ఎండగడతారయ్యా చెప్పండి.